నాకు తెలిసి మొత్తం జిల్లా వాళ్ళంతా ఉన్నారు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో చిన్న చిన్న వ్యాపారాలు కావచ్చు పెద్ద వ్యాపారాలు కావచ్చు రోజు 50,000 సంపాదించవచ్చు 8 లక్షలు 10 లక్షలు సంపాదించవచ్చు ఈరోజు ఎట్లా ఉందంటే పరిస్థితి ఇక్కడ పోలీసు వ్యవస్థ ఏదైతే ఉందో బ్యాంకుల ముందో లేకపోతే వాళ్ళ షాపుల ముందో కాపలా కాసి మరి పాపం వాళ్ళ బిజినెస్ అయిపోయే టైంకి వాళ్ళు ఏదన్నా 50,000 క్యాష్ అయినా ₹1,00,000 క్యాష్ అయినా పట్టుకొని పోతే దాన్ని తీసుకెళ్ళిపోతున్నారు ఇది ఎంత దారుణం అంటే ఇక్కడ మరి వ్యాపారాలు ఎలక్షన్ ఉన్నాయి అన్ని దగ్గరలో ఎలక్షన్ ఉంటుంది కానీ వ్యాపారం చేసుకోకూడదా 2 నెలల పాటు ఇంకా 2 నెలలు ఉంది లేదు మీరు వ్యాపారం చేసుకోకూడదు బంద్ చేసి 2 నెలల పాటు మీరు షాపులలో కూర్చోండి అంటే అది కూడా చేస్తారు కదా కానీ నెలకు సరిపోను మాకు జీతాలు ఇవ్వండి అని అడుగుతున్నారు వాళ్ళు పాపం ఇక్కడ ఎంత దారుణమైన పరిస్థితి అంటే మీరు కాపలా కాయాల్సింది ఇక్కడ పాపం వీళ్ళ షాపుల ముందో బ్యాంకుల ముందో కాదన్నా ఇక్కడ చాలా సేవా సంస్థలు ఉన్నాయి అధికారంలో ఉన్న వారికి చాలా సంస్థలు ఉన్నాయి చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ఆడ నుంచి ఎంత డబ్బులు పోతున్నాయో అందరికీ తెలుసు ఎవరెవరికి పంచుతున్నారో అందరికీ తెలుసు అక్కడ కాపలా గాయాలి కానీ అమాయకులైన ప్రజలు అమాయకులైన వ్యాపారస్తుల దగ్గర కాపలా కాస్తే ఇది ఎక్కడి న్యాయం ఈరోజు ఇంకా విడ్డూరం ఏంటంటే అధికారంలో ఉన్న నాయకులు వీళ్ళకి సపోర్ట్ పలుకుతున్నారు అసలు పోలీస్ వ్యవస్థ ఎవరి కింద పనిచేస్తుంది అధికారం ఎవరు అధికారంలో ఉన్నారు ఏంటిది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పినట్టు కొన్ని నామ్స్ అన్నీ ఓపెన్గా వీళ్ళకి అవేర్నెస్ తీసుకొచ్చి అలాగే ఇబ్బంది పెట్టకుండా వీళ్ళకి ఎవరికి కూడా ఇబ్బంది పెట్టకుండా ఈ 2 నెలల పాటు వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తామంటున్నారు సపోర్ట్ చేస్తున్నామన్నప్పుడు ఇంకా ఎక్కడ మీరు కాపలా కాయాల్సిన దగ్గర కాయండి వీళ్ళ దగ్గర కాదు వీళ్ళను జనాలను అనవసరంగా ఇరకాటంలో పెట్టద్దండి 2 డేస్ నుంచి నంద్యాలలో ఎట్లా రేట్స్ జరుగుతున్నాయో బ్యాంక్ నుంచి బయటకు వస్తేనే పట్టుకుంటున్నారు అంటే ఇదంతా ఏమంటే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు వీళ్ళే ఇన్ఫర్మేషన్ ఇస్తారు వీళ్ళే నాయకుల్ని సెలెక్ట్ చేస్తారు ఎవరెవరి దగ్గర డబ్బులు వస్తున్నాయి ఎవరెవరి దగ్గర అన్ని లిస్ట్ ఇస్తారు మళ్ళీ వీళ్ళే పోయి రేట్ చేపిస్తారు వీళ్ళు రేట్ చేపించి మళ్ళీ వీళ్ళే మీటింగ్లో వచ్చి వీళ్ళే కూర్చొని ఇంకా విడిపిస్తారు అంటే ఇది ఫస్ట్ టైం కాదు ఇది ప్రతి 5 సంవత్సరాలు ఎలక్షన్ ముందు సేమ్ చేసేది ఇదే మళ్ళీ ఏమంటే సింపతి కోసం ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి ఈరోజు వచ్చి మీటింగ్లో కూర్చొని లేదు మేము కూడా మీకు సపోర్టు ఇది మా దాంట్లో లేదు ఇది ఏమన్నా ఉంటే ఎలక్షన్ కమిషన్ చేస్తుంది ఇప్పుడు పోలీస్ వాళ్ళు కూడా ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉన్నారు మా చేతిలో ఏం లేదని సరే ప్రజలంతా గమనిస్తున్నారు మీరు అంటే మన నంద్యాల వాళ్ళకి ఇది కొత్తది కాదు 20 సంవత్సరాల నుంచి చేస్తుంది ఇదే వాళ్ళే రేట్ చేపించడం వాళ్ళే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వాళ్ళే పేర్లు రాసి లిస్ట్ ఇవ్వడం వాళ్ళే ఇది చేయడం మళ్ళీ వాళ్ళే వచ్చి లేదు మేము కాపాడుతామని ఇదంతా జనాలు చూసి విసుకపోతున్నారు దానికోసం ఎలక్షన్ కమిషన్ కూడా దీని మీద చూసి దృష్టి పెట్టి ఎందుకంటే నంద్యాల వచ్చేసి ఒక బిజినెస్ పాయింట్ చాలామంది బిజినెస్ చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకి చాలామందికి రాజకీయాలతో సంబంధం లేదు ఎలక్షన్ వచ్చి మీరు కూడా నేను ఏమంటానంటే ప్రజలు కూడా మీరు కూడా కొంచెం ఈ ఎలక్షన్ వరకు కొంచెం ధైర్యంగా ఉండాలనేది కోరుకుంటున్నాను జై హింద్ జై తెలుగుదేశం అందరూ కూడా చాలా ఆందోళన పడి మా దృష్టికి తీసుకురావడం జరిగింది ఖచ్చితంగా అధికారులతోటి మాట్లాడేసి దీనికి తగ్గ సమస్యని పరిష్కారం చూపుతామని చెప్పి ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది మేము అధికారులను కూడా ఒకటే కోరింది రూల్స్ డెఫినెట్గా ఎవరు అతిథులం కదా అందరం రూల్స్ పాటించాల్సిందే పాటిస్తాం కూడా అయితే ఆ రూల్స్ ఏంటి అనే దాని మీద కొంచెం అవగాహన ఏర్పాటు చేస్తే బాగుంటుంది ఎందుకంటే చాలామంది ఇప్పుడు రాజకీయాలకి సంబంధం లేని వాళ్ళు దాదాపు 95% మంది ఉంటారు రాజకీయాలకి ఎటువంటి సంబంధాలు లేకుండా మరి అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ ఎంసీసీ అంటే ఏంది ఎంసీసీలో ఏం కోడ్ ఉంటుంది ఆ కోడ్ని ఎలా పాటించాలి ఆ వ్యాపారాలు చేసుకోవాలంటే ఎటువంటి డాక్యుమెంట్స్ ఉండాలి లేకపోతే క్యాష్ క్యారీ చేయాలంటే ఎటువంటి డాక్యుమెంట్స్ ఉండాలి ఇవన్నీ అవగాహన వాళ్ళలో కల్పిస్తే ఇటువంటి భయాందోళనలు తగ్గే పరిస్థితి ఉంటుంది కాబట్టి దాన్నే ఈరోజు అధికారులను కూడా కోరడం జరిగింది ఆర్ఓ గారిని కావచ్చు కలెక్టర్ గారిని కావచ్చు ఎస్పీ గారిని కావచ్చు అసలు ఎటువంటి డాక్యుమెంటేషన్ ఉండాలి ఏ డాక్యుమెంటేషన్ మీరు క్యారీ చేస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారు సో ఇవన్నీ కూడా ఒక అవగాహన సమస్య ఏర్పాటు చేసేసి అసోసియేషన్స్ని పెద్దలందరినీ కూడా పిలిపించుకొని అవసరమైతే వాళ్ళ టీమ్ తోటి ఈ డాక్యుమెంట్స్ ఉంటే మీకు ఇబ్బంది ఉండదు అనే ఒక విషయాన్ని తెలియజేస్తే బాగుంటుంది ఎందుకంటే సడన్గా ఎంసీసీ వచ్చింది నిన్నటి వరకు ఒక రకమైన వ్యాపారం చేసుకుంటే వాళ్ళు సడన్గా ఓవర్ నైట్ మొత్తం చేంజ్ చేసుకోవాలంటే కూడా వాళ్ళకి కూడా తెలియని పరిస్థితి మరి చాలామందికి కొంతమంది చదువుకున్న వాళ్ళైతే ఎంసీసీ అంటే ఏంది లేకపోతే ఎలక్షన్ కోడ్ అంటే ఏంది ఇవన్నీ తెలుసు కానీ చాలామంది చిన్న వ్యాపారస్తుల్లో
వాళ్ళు సరిగ్గా చదువు కూడా లేకపోవడంతో వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిని ఇదే విషయాన్ని అధికారుల దృష్టికి కూడా తీసుకొచ్చేసి వారికి అవగాహన సదస్సులు కూడా ఏర్పాటు చేయడం అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎందుకంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ టిల్ ద ఎండ్ ఆఫ్ ఎలక్షన్స్ ఆల్మోస్ట్ జూన్ వరకు ఈ యొక్క కోడ్ ఉంటుంది. సో ఈ కోడ్లో వ్యాపారాలు దెబ్బతినకుండా వ్యాపారస్తుల్ని ఒకవైపు వాళ్ళ వ్యాపారాలు దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత కూడా అందరి మీద ఉంది, మా మీద ఉంది, అధికారుల మీద ఉంది. కాబట్టి దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయమని చెప్పేసి అధికారులు కొన్ని వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. ఏదైతే మన వ్యాపారస్తులందరూ కూడా వాళ్ళ క్వశ్చన్స్ ఉన్నాయో వాళ్ళ డౌట్స్ ఉన్నాయో దానిని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడం. సో ఇదే మీటింగ్ కానీ ఇంకొక 4-5 రోజుల ముందు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలుకు ముందు కూడా పెట్టినంటే ఇంకా బాగుంటుంది. కానీ ఇప్పటికైనా ఆలస్యం ఏం కాలేదు. ఖచ్చితంగా ఇప్పటి నుంచైనా సరే ఎప్పటికప్పుడు రూల్స్లో కొత్త రూల్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు కంటెస్టింగ్ క్యాండిడేట్గా మాకే కొన్ని కొత్త రూల్స్ అర్థం కావడం. సో సాధారణ ప్రజలకు అన్ని